Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డిగ్రీలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి వివరాలు మరియు అందులో ఏ గ్రూప్ హార్డ్ ఉంటుంది, మీకు ఏ గ్రూప్ ఈజీ ఉంటుంది, మీరు ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది, నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ వచ్చేసి బీఎస్సీ గ్రూప్ అండి. బీఎస్సీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? బ్యాచులర్ ఆఫ్ సైన్స్. ఓకే, బ్యాచులర్ ఆఫ్ సైన్స్లో ఇందులో 3 గ్రూప్స్ ఉంటాయి. ఈ బీఎస్సీ గ్రూప్ మెయిన్ గ్రూప్. ఈ గ్రూప్లో 3 పార్ట్స్ ఉంటాయండి. మళ్ళీ అంటే 3 గ్రూప్స్ ఉంటాయి మళ్ళీ ఇందులో. ఏంటి ఫస్ట్ 2 ఏంటి అంటే ఎంఎస్టీసీఎస్ అండ్ ఎంపీసీఎస్. ఓకేనా? ఎంఎస్టీసీఎస్లో ఏముంటాయి? మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎంపీసీఎస్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇక్కడ ఎస్టీ అంటే స్టాటిస్టిక్స్ అండి. ఓకే, ఎం అంటే మ్యాథమెటిక్స్, ఎస్టీ అంటే స్టాటిస్టిక్స్, ఇక్కడ పి అంటే ఫిజిక్స్ అండి. ఓకే, లాస్ట్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. ఇందులో కూడా సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. ఇందులో తేడా ఏంటంటే ఈ ఎంఎస్టీ సిఎస్లో స్టాటిస్టిక్స్ అనే గ్రూప్ ఉంటుంది, అంటే స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్టు. ఇందులో ఎంపీసీఎస్లో ఫిజిక్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎవరైనా ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్ తీసుకోండి, అండ్ స్టాట్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్ తీసుకోండి. ఎంఎస్టీసీఎస్ బీఎస్సీ ఎంఎస్టీసీఎస్ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పండి కాలేజీకి వెళ్ళి. అంటే థర్డ్ది ఏంటిదంటే ఎంఎస్టీడిఎస్ అండి. ఎం అంటే మ్యాథమెటిక్స్, ఎస్టీ అంటే స్టాటిస్టిక్స్, డిఎస్ అంటే డాటా సైన్స్. ఓకే, డాటా సైన్స్. ఈ డాటా సైన్స్ అనేది కొత్త గ్రూప్ అండి. ఇది కొత్త గ్రూపు. ఇది తీసుకోండి. దీనికి జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఇది బీఎస్సీ గ్రూప్. ఎవరైనా బీఎస్సీ తీసుకోవాలనుకుంటే, అంటే మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తీసుకోండి. బీఎస్సీలో ఎంఎస్టీసీఎస్ ఉంటుంది, ఎంపీసీఎస్ ఉంటుంది అండ్ ఎంఎస్టీడిఎస్ ఉంటుంది. లాంగ్వేజెస్ మీకు తెలుసు, తెలుగు, ఇంగ్లీష్, అరబిక్, సాంస్క్రిట్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ గ్రూప్ బీకామ్. బీకామ్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ కామర్స్. బ్యాచులర్ ఆఫ్ కామర్స్. ఇందులో 2 గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ బీకామ్లో 2 గ్రూప్స్ ఉంటాయి. బీకామ్ జనరల్ ఉంటుంది అండ్ బీకామ్ సిఏ. సిఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. మొత్తం కంప్యూటర్ గురించే ఉంటుంది బీకామ్ సిఏలో. ఇక్కడ చూడండి, మీరు బీకామ్ గ్రూప్ తీసుకోవాలనుకుంటే 2 గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు బీకామ్ జనరల్లో, బీకామ్ సిఏలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూడండి. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఓకేనా, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఆర్డీబీఎంఎస్. ఆర్టీబీఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? మొత్తం కంప్యూటర్ గురించే ఉంటుంది బీకామ్ జనరల్ అండ్ బీకామ్ సిఏ. ఇది బీకామ్ గ్రూప్ వాళ్ళకి. ఓకేనా? ఎవరైనా బీకామ్ తీసుకుంటా అనుకుంటే ఇవి తీసుకోండి. ఈ 2 ఉంటాయి, బీకామ్ జనరల్, బీకామ్ సిఏ. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ ఏంటి అంటే బీబీఏ. థర్డ్ గ్రూప్ ఇది డిగ్రీలో. బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బీబీఏ గ్రూప్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడుతుందండి. కొద్దిగా బేసిక్స్ ఉంటాయి ఇందులో మళ్ళీ బీబీఏ జనరల్ ఉంటుంది, బీబీఏ సిఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? ఇది కొత్తది అన్నట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి కొద్దిగా ఒకసారి చూద్దాం. ఇందులో బీబీఏ జనరల్లో బిజినెస్ ఎకనామిక్స్
అండ్ ఇందులో బీబీఏ సిఏ అండ్ ఏఐలో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్. ఇందులో బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఇందులో ఉంటుంది బేసిక్స్. అండ్ బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ ఈ 2 గ్రూపులకు బీఏ జనరల్ ఉన్న బీబీఏ సిఏ వాళ్ళకు ఈ 2 ఒకటే సబ్జెక్ట్ ఉంటుందండి. బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ కామన్ సబ్జెక్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కామన్ సబ్జెక్ట్ 2 గ్రూపులకు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ బిజినెస్ అండ్ ఆర్డిబిఎంఎస్. ఇది చూసుకోండి మీరు. నేను ఇక్కడ ఏ గ్రూప్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందని నేను క్లియర్గా మెన్షన్ చేశాను. గ్రూపుల్లో మళ్ళీ అందులో 3 గ్రూప్స్ 2 గ్రూప్స్ ఉంటాయండి, తెలుసుకోండి మీరు ఫస్ట్. బీబీఏ గ్రూప్లో బీబీఏ జనరల్ ఉంది, బీబీఏ సిఏ అండ్ ఏఐ ఉంది. మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు చూజ్ చేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి లైక్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు అవసరం ఉండే చూస్తున్నారు. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఛానల్ అనేది డిగ్రీ వాళ్ళకే అండి. ఇది నా ఛానల్ పూర్తిగా డిగ్రీ వాళ్ళకే, డిగ్రీకి సంబంధించినవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. 4th బీఏ గ్రూప్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. ఈ బీఏ గ్రూప్లో కూడా 2 ఉంటాయి గ్రూపులు. మళ్ళీ బీఏ ఉంటుంది, బీఏఎల్. అంటే ఏంటిది? బీఏలో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుందండి కంపల్సరీ. ఇందులో బీఏ గ్రూప్ సపరేట్ తీసుకుంటే మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ గురించి ఉంటుంది. ఇది బీఏఎల్ అంటే ఎల్ అంటే ఏంటిదంటే లా గురించి ఉంటుంది. ఓకేనా, లా. అండ్ సోషల్, మొత్తం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లెక్క సోషల్ ఉంటాయండి. హిస్టరీ గురించి, బ్యాక్గ్రౌండ్, పాలిటిక్స్. ఇవి బీఏ తీసుకుంటే ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉపయోగపడుతుంది గ్రూప్ తీసుకుంటే చాలా. ఇప్పుడు గ్రూప్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు ఈ డిగ్రీలో బీఏ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ మనకు నేర్పిస్తుంది ఈ గ్రూపు. అండ్ ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అవుతే, యూపీఎస్సి వాళ్ళు ప్రిపేర్ అవుతే ఈ గ్రూప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్. అండ్ ఇది చదివితే మీకు అది కొద్దిగా ఈజీ అనిపిస్తుందండి. ఓకేనా, ఎవరైనా ఉంటే ఈ గ్రూప్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన గ్రూప్స్ ఏంటి అంటే బీఎస్సీ హానర్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది. బీఎస్సీ లైఫ్ సైన్స్ అండ్ ఫుడ్ సైన్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఓకేనా, ఇవి ఒకసారి మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. ఈ వీడియో చూసారు కదా, కొద్దిగా మీకు అవగాహన అనేది వచ్చింది, ఒక ఐడియా అనేది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు మైండ్లోకి ఎక్కింది. ఇప్పుడు డిగ్రీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఓకేనా, మీరు తెలుసుకోండి. ఫస్ట్ కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకునే ముందు అడగండి ఏ గ్రూప్ అయితే మంచిగా ఉంటుంది, మీరు చూజ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ అయితే ఏం చెప్పాను, బీఎస్సీ. ఓకేనా, బీఎస్సీ అని చెప్పాను నేను. మ్యాథమెటిక్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు బీఎస్సీలో ఎంఎస్టీ సిఎస్, ఎంపీ సిఎస్, ఎంఎస్టీ డిఎస్ ఉంటుంది, 3 గ్రూపులు ఉంటాయని చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథమెటిక్స్ అనేది ఇది తీసుకోండి. ఇది తీసుకుంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మీద మీకు నాలెడ్జ్ వస్తుంది. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, సి ప్రోగ్రామింగ్, C++, జావా. ఇప్పుడు డాటా సైన్స్ తీసుకున్నారనుకోండి, పైథాన్ గురించి ఉంటుంది. ఓకేనా, ఎస్క్యూఎల్ ఉంటుంది, మిషన్ లెర్నింగ్ ఉంటుంది, కొద్దిగా డాటా స్ట్రక్చర్స్ అవన్నీ, మిషన్ లెర్నింగ్ అన్నీ నేర్పుతూ ఉంటారు వీళ్ళు. ఈ గ్రూప్ అనేది సాఫ్ట్వేర్, ఎవరైనా సాఫ్ట్వేర్ చేద్దాం అనుకుంటే ఇది తీసుకోండి, ఇది బెస్ట్ గ్రూప్ ఇది. అండ్ ఇక్కడ బీకామ్ అంటే మీకు అకౌంట్స్, ఇది సిస్టమ్ వర్కే అండి. ఇది కూడా సాఫ్ట్వేర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి, ఇది కూడా కొద్దిగా ఈజీగానే ఉంటుంది. కానీ ఈ బీఎస్సీ అనేది వెరీ వెరీ హార్డ్ అండి, హార్డ్ గ్రూప్. ఇది చాలా కష్టం. ఇది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఇవి వెరీ హార్డ్ సబ్జెక్ట్స్. ఈ గ్రూప్ అనేది హార్డ్, మీరు చాలా కష్టపడితే అలా అనుకుంటేనే ఈ గ్రూప్ తీసుకోండి. బీకామ్ అనేది థియరీ పార్ట్ ఉంటుందండి ఎక్కువ. బీకామ్ అనేది ఎక్కువ థియరీ పార్టే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. బీబీఏ అనేది ఇది కూడా థియరీ పార్టే అండి. ఇది బిజినెస్ పర్పస్ అండి. ఎవరైనా బిజినెస్ ఫ్యూచర్లో నేను చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఈ గ్రూప్ తీసుకోండి.
అండ్ బీఏ ఎవరైనా గ్రూప్స్ ఎగ్జామ్ రాని గవర్నమెంట్ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నాను డిగ్రీ తర్వాత అంటే ఈ గ్రూప్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఎవరైనా ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సజెస్ట్ చేయండి ప్లీజ్. అండ్ నా ఛానల్ మీకు డిగ్రీలో కూడా యూజ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.